ఒక పట్టణంలో పాత హాస్టల్ భవనం ఉండేది. అది ఒకప్పుడు స్కూల్ హాస్టల్గా ఉపయోగించేవారు. కానీ అర్ధరాత్రి పిల్లల అరుపులు, నవ్వులు, పరిగెత్తే శబ్దాలు వినిపించేవి. అందుకే ఆ హాస్టల్ను మూసివేశారు. కొత్తగా పట్టణానికి వచ్చిన కొంతమంది విద్యార్థులు తక్కువ రెంటుకి ఉండటానికి ఆ హాస్టల్లో చేరారు. మొదటి 2 రోజులు అన్నీ బాగానే ఉన్నాయి. మూడో రోజు రాత్రి ఒక విద్యార్థి టాయిలెట్కి వెళ్లి తిరిగి రాలేదు. అతని గదిలో మాత్రం బొమ్మలతో ఆడుతున్న చిన్నారుల నవ్వులు వినిపించాయి. కాని లోపల ఎవరూ లేరు. తరువాతి రోజు మరొకరికి గోడలమీద రక్తంతో రాసిన అక్షరాలు కనిపించాయి. ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మేము ఇంకా బ్రతకాలని కోరుకున్నాం. వాళ్లు భయపడి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని గేట్ దగ్గరికి రాగానే గట్టి తలుపు తాళం వేసుకున్నట్టు మూసుకుపోయింది. అప్పుడే అంతా విని వణికిపోయారు. పైన అంతస్తు నుండి పిల్లల గానంలాగా ఒక పాట వినిపిస్తోంది. వాళ్లు పైకి వెళ్లి చూడగానే ఒక గదిలో వరుసగా 10 చిన్నారుల ఆత్మలు నిలబడి ఉన్నాయి. వాళ్ల కళ్ళు నల్లగా వెలుగుతున్నాయి. అందులో ఒక ఆత్మ ముందుకొచ్చి అంది, మేము ఇక్కడ ఎప్పటికీ బంధించబడ్డాం. ఇప్పుడు మీరు కూడా మా తోడే. ఆ రాత్రి తర్వాత ఆ విద్యార్థుల జాడ ఎవరూ చూడలేదు. కాని ఇప్పటికీ ఆ హాస్టల్ పక్కగా వెళ్తే పిల్లల నవ్వులు, అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. ఆ రాత్రి విద్యార్థులు గేట్ బయటకు వెళ్లలేకపోయారు. అందరూ హాలులో కూర్చొని ఒకరినొకరు గమనిస్తున్నారు. కాని ఒక్కసారిగా కిటికీ అద్దంలో ఒక చిన్నారి ముఖం వెలిగింది. నల్లటి కళ్ళు, ఎర్రటి పళ్లతో వంకరగా నవ్వుతూ కనిపించింది. అందరూ భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ సమయంలో పెద్ద శబ్దం చేస్తూ పై అంతస్తులోని గది నంబర్ 7 తలుపు స్వయంగా తెరుచుకుంది. లోపల నుండి చల్లని గాలి దూసుకొచ్చింది. ఒక విద్యార్థి ధైర్యం చేసి లోపలికి వెళ్లాడు. గదిలో గోడలన్నీ చిన్న చిన్న చేతుల ముద్రలతో నిండిపోయి ఉన్నాయి. ఎర్రటి రంగుతో ఎవరో గీసినట్టు కనిపించాయి. అంతలో నేలపై పాత బొమ్మ ఒకటి పడి ఉంది. అతను ఆ బొమ్మను తీసుకోగానే బొమ్మ కళ్ళు ఒక్కసారిగా తెరచుకుని ఆడదాంరా అని పలికింది. వెంటనే గదిలోని తలుపు బిగిగా మూసుకుపోయింది. బయట ఉన్నవాళ్లు ఎంత లాగినా తెరవలేకపోయారు. లోపల ఉన్న విద్యార్థి అరుస్తూ కేకలు వేశాడు, నన్ను కాపాడండి. ఇక్కడ పిల్లలు ఆత్మలుగా తిరుగుతున్నారు. ఆ క్షణంలో అతని గొంతు ఒక్కసారిగా ఆగిపోయింది. లోపల నుండి మెల్లిగా పిల్లల నవ్వులు మాత్రమే వినిపించాయి. తలుపు చివరికి తెరుచుకున్నప్పుడు గది పూర్తిగా ఖాళీగా ఉంది. కాని నేలమీద రక్తంతో రాసి ఉంది, మేము 11 మంది. ఇప్పుడే 12 అయ్యాం. గది నెంబర్ 7లో రక్తంతో రాసిన ఆ మాటలు చూసిన తర్వాత విద్యార్థులు గుండెలు గుబులు పెట్టుకున్నారు. 11 మంది. ఇప్పుడే 12 అయ్యాం అంటే ఒక ఆత్మ వాళ్లలో ఒకరిని తీసుకుపోయిందనే అర్థం. అందరూ హాలులో చేరి బయటకు వెళ్లే మార్గం వెతికారు. కాని తలుపు మూసివేయబడి ఉంది. కిటికీలన్నీ కూడా లోపల నుండి ఎవరో గట్టిగా తాళం వేసినట్టుగా లేవు కదలడం. ఇంతలో పాత లైబ్రరీలోంచి పేపర్లు చెల్లాచెదురుగా ఎగిరాయి. అందులో ఒక పాత డైరీ వాళ్ల ముందే పడిపోయింది. ఒక విద్యార్థి దాన్ని తీసుకుని చదివాడు. డైరీ యజమాని హాస్టల్ వార్డెన్ మాస్టారు. అందులో రాసి ఉంది, ఆ 12 పిల్లలు నా దగ్గర బతకలేకపోయారు. వారు తినకపోతే శిక్షించేవాడిని, కొట్టేవాడిని. ఒక రాత్రి వారు ఏడుస్తూ బొమ్మలతో ఆడుకుంటుండగా నేను తలుపు మూసి లోపలికి వెళ్లలేదు. గదిలో మంటలు పట్టాయి. పిల్లల అరుపులు ఆగిపోయే వరకు తలుపు తెరవలేదు. ఇక్కడి వరకు చదివాక అందరి చేతులు వణికాయి. అంటే ఆ గది నంబర్ 7లోనే పిల్లలు కాలిపోయారన్నమాట. డైరీ చివర పేజీలో ఒక మాట రాసి ఉంది, ఆ పిల్లలు శాంతించరు. వారిని శాంతింపజేయకపోతే ఎవ్వరూ ఈ హాస్టల్లో బ్రతకరు. అప్పుడే గోడల మీద పిల్లల నీడలు కదులుతూ కనిపించాయి. ఒక్కో నీడ ఒక విద్యార్థి దగ్గరికి వచ్చి అతని చెవిలో మాతో ఆడదాం అని గుసగుసలాడింది.
వాళ్లంతా భయంతో జపం చెబుతూ కేకలు వేస్తూ బయటికి పరిగెత్తారు. కానీ గేట్ దగ్గరికి రాగానే ఆ గేట్ మీద పెద్ద అక్షరాల్లో కనిపించింది, ఇప్పుడే మీరు కూడా మా హాస్టల్ పిల్లలే. విద్యార్థులు గేట్ దగ్గర ఆ రాత చూసి గుండెలు గుబులు పెట్టుకున్నారు. ఇప్పుడే మీరు కూడా మా హాస్టల్ పిల్లలే. వాళ్లు గేటు బలంగా కొట్టినా ఇనుప గోడల్లా కదలలేదు. ఇంతలో గడియారం 12 కొట్టింది. ఒక్కసారిగా హాస్టల్ అంతా వెలుగులు ఆరిపోయాయి. అప్పుడే పిల్లల పరుగుల శబ్దం, నవ్వులు వినిపించాయి. హాలులో మధ్యలో వరుసగా పాత బొమ్మలు కనిపించాయి. ఆ బొమ్మలు ఒక్కోటి తామే నడుస్తూ వలయంలా ఏర్పడ్డాయి. మధ్యలో పిల్లల ఆత్మలు ప్రత్యక్షమయ్యాయి. వాళ్లలో పెద్దవాడిగా కనిపించిన ఒక ఆత్మ మెల్లగా చెప్పింది, మేము ప్రతిరోజూ అర్ధరాత్రి ఆట ఆడుతాం. ఇవాళ మీరే మా కొత్త ఆట బొమ్మలు. గెలిస్తే బయటకు వెళ్ళవచ్చు, ఓడిపోతే మా మధ్య శాశ్వతం. విద్యార్థులు వణుకుతూ ఒకరినొకరు చూశారు. ఆట అంటే ఏంటి అని అడగబోతే ఆత్మ ఒక బొమ్మను ముందుకు నెట్టింది. ఆ బొమ్మ చేతిలో రక్తంతో తడిసిన చిన్న పుస్తకం ఉంది. అందులో ఒక్కొక్కరికి ఒక ప్రశ్న రాసి ఉంది. మీరు మమ్మల్ని ఎందుకు కాపాడలేకపోయారు? జవాబు చెప్పలేకపోయిన క్షణంలోనే ఒక విద్యార్థి గొంతు బిగిసిపోయింది. అతను నేలకే కూలిపోయి కనిపించకుండా పోయాడు. మిగిలిన వాళ్లు కేకలు వేస్తూ పరిగెత్తారు. కాని ప్రతి గది తలుపు తెరిస్తే గది నెంబర్ 7కే మళ్లీ వస్తున్నారు. ఆ హాస్టల్ మొత్తం ఒక చక్రంలో నడుస్తున్నట్టు అనిపించింది. చివరగా వాళ్లందరూ ఒక మూల గదిలోకి చేరారు. అక్కడ గోడమీద పెద్ద అక్షరాల్లో రాసి ఉంది, మా ఆత్మలను శాంతింపజేసేవారు మాత్రమే ఈ శాపం నుండి బయటపడగలరు. ఆ గోడమీద రాసిన మాటల్ని చూసి విద్యార్థులు వణికిపోయారు. మా ఆత్మలను శాంతింపజేసేవారు మాత్రమే ఈ శాపం నుండి బయటపడగలరు. అందులో ఒక ధైర్యమైన విద్యార్థి అనిల్ అన్నాడు, మనమంతా భయపడుతూ పారిపోతే ఇది ఆగదు. పిల్లలు ఎందుకు చనిపోయారో, వాళ్లకు ఏం కావాలో తెలుసుకుంటే తప్ప మనం బయటపడలేం. వాళ్లు తిరిగి గది నంబర్ 7లోకి వెళ్లారు. అక్కడ గోడలమీద మళ్లీ రక్తంతో కొత్తగా రాసిన మాటలు కనిపించాయి. మేము మంటల్లో చనిపోయాం. మాకు ఎవరో న్యాయం చేయాలి. అనిల్ వెంటనే గుర్తుకు తెచ్చుకున్నాడు, డైరీలో మాస్టారు తప్పు ఒప్పుకున్నట్టు రాసి ఉంది. అంటే ఈ పిల్లలు న్యాయం కోసం కేకలు వేస్తున్నారు. వార్డెన్ మాస్టారు ఆత్మను ఎదుర్కొని అతని పాపాన్ని బయటపెడితేనే వీరికి శాంతి దొరకొచ్చు అని అన్నాడు. అదే క్షణంలో గది లోపల పెద్ద గర్జన వినిపించింది. పొగలోంచి ఒక పొడవాటి ఆకారం బయటకు వచ్చింది. అదే ఆ పాపాత్మ హాస్టల్ మాస్టారు. అతని కళ్ళు ఎర్రగా, ముఖం కాలి నల్లగా ఉంది. అతను భయంకరంగా అరిచాడు, ఈ హాస్టల్ నా సొత్తు. పిల్లలు నాకే చెందారు. మీరు బయటపడలేరు. అతను చేయి ఎత్తగానే గదిలో ఉన్న బొమ్మలన్నీ ఒక్కసారిగా ప్రాణం పొంది విద్యార్థుల మీదికి దూకాయి. వాళ్లు కేకలు వేస్తూ తప్పించుకుంటూ ఉండగా గోడమీద పిల్లల ఆత్మలు మెల్లగా కనిపించాయి. అవి మాత్రం విద్యార్థులపై దాడి చేయలేదు. అదుకాక వారి కళ్లల్లో ఒక దయ, వేడుకోలు కనిపించింది. అనిల్ వెంటనే అరిచాడు, మేము మీకోసం నిజం బయటపెడతాం. మాస్టారు చేసిన పాపాన్ని వెలుగులో పెడతాం. మీరు శాంతించాలి అని చెప్పగానే బొమ్మలు ఒక్కసారిగా కదలకుండా ఆగిపోయాయి. మాస్టారు ఆత్మ మాత్రం రోషంతో గర్జించింది, ఎవరూ నా రహస్యాన్ని బయటపెట్టలేరు అని చెప్పి ఆత్మ నేరుగా అనిల్ వైపు దూసుకొచ్చింది. అనిల్ వైపు దూసుకొచ్చిన మాస్టారు ఆత్మ అతన్ని పట్టుకునే లోపలే గోడల మీద ఉన్న పిల్లల ఆత్మలు ఒక్కసారిగా వెలిగాయి. వాటి నుండి వెలువడిన కాంతి మాస్టారు ఆత్మను వెనక్కి తోసింది. అతను గర్జించాడు, మీరంతా నా బానిసలు. మీ మరణం నా వల్లే జరిగింది. కాని ఇప్పుడు మీ ఆత్మలు నాకే శక్తి ఇస్తాయి అని అన్న వెంటనే గదిలోని నేల చీలిపోయింది. లోపల నుండి నల్లటి పొగలు, అగ్నిజ్వాలలు లేచాయి. విద్యార్థులు భయంతో అరుస్తూ వెనక్కి తగ్గారు. అనిల్ ధైర్యంగా ముందుకు వచ్చి డైరీని చేతిలో పట్టుకుని అరిచాడు, నీ పాపం ఇక్కడే రాసి ఉంది.
నువ్వు పిల్లలను చంపి సాక్ష్యాలను దాచేశావు. ఇది నీ ఒప్పుకోలు. ఈ నిజం బయటపడుతుంది. ఇక నీకు శాంతి లేదు. అంతలోనే పిల్లల ఆత్మలు కలసి మెల్లగా ఒక గీత పాడడం ప్రారంభించాయి. వారి స్వరాలు గదంతా మార్మోగాయి. శాంతికోసం వారు పాడుతున్న పిలుపు. మాస్టారు ఆత్మ ఆ శబ్దాన్ని తట్టుకోలేక వెలుగులో కరిగిపోతూ కేకలు వేశాడు. నన్ను ఆపలేరు. ఈ హాస్టల్ ఎప్పటికీ నా సొత్తే. కాని కాంతి మరింత పెరిగి అతన్ని పూర్తిగా చీల్చేసింది. గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అయితే అదే క్షణంలో గోడమీద మరో రాత కనిపించింది. మాకు శాంతి ఇంకా రాలేదు. మాకు న్యాయం కావాలి. అందరూ ఆశ్చర్యపోయారు. మాస్టారు ఆత్మ మాయం అయినా పిల్లల ఆత్మలు ఇంకా శాంతించలేదు. అనిల్ అర్థం చేసుకున్నాడు. వీరు మాస్టారు శిక్షించబడకపోతే వారి ఆత్మలు శాంతించవు. అతని పాపం ప్రపంచానికి తెలియాలి. అనిల్ ఆ డైరీని బిగిగా పట్టుకున్నాడు. అందులో ప్రతి పేజీ కూడా మాస్టారు చేసిన పాపాల సాక్ష్యం. పిల్లలను ఎలా హింసించాడో, ఎలా చంపాడో వారి పేర్లు, వయసులు అన్నీ రాసి ఉన్నాయి. విద్యార్థులందరూ ఒకే స్వరం పలికారు. ఇది బయట పెట్టాలి. లేనిపక్షంలో ఆత్మలు ఎప్పటికీ శాంతించవు. కాని ఆ రాత్రి హాస్టల్లో వింత సంఘటనలు ప్రారంభమయ్యాయి. ప్రతి గదిలో గోడలమీద రక్తపు అక్షరాలతో ఒకే వాక్యం రాసి కనిపించింది. నిజం వెలుగు చూడకూడదు. విద్యార్థులు భయంతో వణికిపోయారు. అనిల్ మాత్రం ధైర్యంగా చెప్పాడు. ఇది మాస్టారు ఆత్మ మిగిలిన శక్తి. అతను ఇంకా పూర్తిగా మాయం కాలేదు. కాని ఈ డైరీ నిజం చెబితే పిల్లల ఆత్మలు శాంతిస్తాయి. ఆ రాత్రి వారు హాస్టల్ లైబ్రరీలో దాచిన ఒక తాళం చెవి కనుగొన్నారు. ఆ తాళంతో ఒక రహస్య గది తలుపు తెరిచారు. లోపల చూసిన దృశ్యం వారిని షాక్కి గురిచేసింది. గోడలపై పాత ఫోటోలు వేలాడుతున్నాయి. అదే హాస్టల్లో చదివిన 11 పిల్లలవి. ఫోటోల్లో ప్రతి ఒక్కరి ముఖం మీద ఎరుపు గీతతో కోసిపెట్టినట్టు ఉంది. ఫోటోలు క్రింద రక్తంతో రాసి ఉంది. 11 పూర్తయింది. 12ది కావాలి. అందరూ ఒక్కసారిగా గ్రహించారు. మాస్టారు ఆత్మ ఇంకా ఒక బలిని కోరుకుంటోంది. ఆ క్షణంలో లైబ్రరీ తలుపు బిగిగా మూసుకుపోయింది. పుస్తకాలన్నీ గాల్లోకి ఎగిరి ఒక్కో విద్యార్థి వైపు దూసుకువచ్చాయి. అనిల్ అరుస్తూ చెప్పాడు, అందరూ దగ్గరగా ఉండండి. డైరీని చదివితేనే ఈ శక్తి తగ్గుతుంది. అతను డైరీ చివరి పేజీ తెరిచి చదవడం ప్రారంభించాడు. కాని ఆ చివరి పేజీ మధ్యలో మాత్రం ఖాళీగా ఉంది. అందులో రాసి ఉంది 12వ బలి పేరు. అనిల్. డైరీ చివరి పేజీలో కనిపించిన 12వ బలి పేరు. అనిల్ అని రాసిన మాట అందరినీ షాక్లోకి నెట్టింది. అనిల్ కాళ్ళు వణికాయి, చేతులు చెమటలు పట్టాయి. అంతలోనే గది చల్లగా మారింది. గోడలపై వేలాడుతున్న పిల్లల ఫోటోలు ఒక్కొక్కటిగా రక్తం కార్చడం ప్రారంభించాయి. అవన్నీ కలసి ఒక్కసారిగా అనిల్, మా దగ్గరకు రా అని మెల్లిగా పలికాయి. విద్యార్థులు అరుస్తూ తలుపు కొడుతున్నారు, కాని తలుపు తీయలేదు. అనిల్ మాత్రం ధైర్యం చేసి డైరీని బిగిగా పట్టుకున్నాడు. అతను అరిచాడు, మీకు శాంతి కావాలి కదా? నేను నిజం బయటపెడతాను. కాని మాస్టారు ఆత్మ చెప్పిన మాటలు వినను. ఆ క్షణంలో నేలలోంచి నల్లటి పొగ లేచి మాస్టారు ఆకారం కనబడింది. కళ్లలో మంటలతో, ముఖంలో దుర్ముఖం. నువ్వే నా బలి. నువ్వు తప్పించుకోలేవు అని అరిచాడు. అనిల్ ఆ డైరీని తెరిచి మాస్టారు రాసిన పాపాలన్నీ గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. ప్రతి పాపం బయటపడుతున్న కొద్దీ గోడలపై ఉన్న పిల్లల ఆత్మలు ఒక్కొక్కటిగా వెలిగాయి. వాళ్ల ముఖాల్లో ఆనందం కనబడింది. మాస్టారు ఆత్మ దద్దరిల్లి కోపంతో గదిని కుదిపేస్తూ కేకలు వేశాడు. ఆపు. ఆ చివరి మాట చదివేస్తే నేను ఎప్పటికీ మాయం అవుతాను. కాని అనిల్ ఆగలేదు. డైరీ చివరి వాక్యం గట్టిగా చదివాడు. ఈ హాస్టల్ రక్తంతో నిండింది.
నన్ను బలి కోరే రాక్షసుడి పేరు మన మాస్టారు. అది విన్న వెంటనే మాస్టారు ఆత్మ కేకలు వేస్తూ అగ్నిజ్వాలలలో కరిగిపోయాడు. పిల్లల ఆత్మలు ఒక్కొక్కటిగా కాంతిగా మారి గదిని వదిలి ఆకాశంలో కలిశాయి. తలుపు చివరికి తెరుచుకుంది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనిల్ నేలపై కూర్చుని ఏడుస్తూ అన్నాడు, వాళ్ళు ఇక శాంతిలో ఉన్నారు. అందరూ బయటికి నడుస్తుండగా ఒక్కసారిగా ఆ డైరీ స్వయంగా తగలబడి బూడిదైంది. కాని బూడిదలో చివరి రక్తపు అక్షరాలు మాత్రమే మెరుస్తూ కనిపించాయి. కథ ముగిసింది అనుకోవద్దు. 12వ ఆత్మ ఇంకా కావాలి. అందరూ హాస్టల్ బయటికి పరుగెత్తారు. గాలి మామూలుగా మారినా అందరి మనసుల్లో భయం ఇంకా తీరలేదు. అనిల్ మాత్రం నేలపై కూర్చుని బూడిదను గట్టిగా చూస్తూనే ఉన్నాడు. ఆ బూడిదలో రాసిన చివరి మాటలు ఇంకా ఎర్రగా మెరుస్తున్నాయి. 12వ ఆత్మ ఇంకా కావాలి. ఇంకా కావాలి అంటే? మాస్టారు మాయం కాలేదా అని రమేష్ అడిగాడు. అందరూ భయంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు. అప్పుడే గాలి మళ్లీ చల్లబడింది. హాస్టల్ లోపల గోడలపై ఒక్కో నీడ కదలడం మొదలైంది. పిల్లల ఆత్మలు పోయినట్టు అనుకున్నా ఈసారి వేరే రూపంలో మళ్లీ కనిపించాయి. వాళ్ల కళ్లలో శాంతి లేదు, రక్తపు ఎర్రటి వెలుగు మాత్రమే. అందరూ కలిసి అనిల్ వైపు చూపి ఒకే స్వరంలో అన్నారు, నువ్వు మమ్మల్ని శాంతిపరిచినట్టు అనుకుంటున్నావా? మాస్టారు మమ్మల్ని బంధించిన శాపం ఇంకా తీరలేదు. మా బంధం నుంచి మాకు విముక్తి ఇచ్చేది 12వ ఆత్మరక్తం మాత్రమే. అనిల్ గుండె ఒక్కసారిగా ఆగినట్టు అయ్యింది. అంటే వాళ్ళు నన్నే అంటున్నారా అని మెల్లిగా పలికాడు. ఆ మాటతోనే ఆత్మలన్నీ ఒక్కసారిగా అరిచాయి. అవును, నువ్వే 12వ బలి. ఆ క్షణంలోనే విద్యుత్ పోయింది. చీకటిలో గాలి ఉధృతంగా వీస్తూ కిటికీలు ఒక్కొక్కటిగా గట్టిగా మూసుకుపోయాయి. అందరూ అరుస్తూ తలుపు వైపు పరుగెత్తారు. కాని తలుపు మూసుకుపోయింది. అందరూ ఇరుక్కుపోయారు. అనిల్ మాత్రం గదిలో మధ్యలో నిలబడి తన చేతిలో ఇంకా కొంచెం మిగిలిన డైరీ బూడిదను చూసి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అతను అరిచాడు, నన్ను బలి తీసుకున్నా మీ శాపం పోతుందా? లేక ఎప్పటికీ హాస్టల్లోనే తిరుగుతారా? ఆత్మలు ఒక్కసారిగా మౌనంగా అయ్యాయి. అప్పుడే వారి మధ్య నుంచి ఒక చిన్నారి ఆత్మ ముందుకు వచ్చింది. ఆమె ముఖం కన్నీళ్లతో నిండిపోయి నిశ్శబ్దంగా అనిల్ చెవిలో పలికింది, నిజం ఇంకా పూర్తిగా బయటపడలేదు. మా బంధం వెనుక ఉన్న అసలు కారణం మాస్టారు మాత్రమే కాదు. అంతే చెప్పి ఆ ఆత్మ మాయమైపోయింది. మిగతావి మళ్లీ అరుస్తూ గదిని కుదిపేశాయి. చిన్నారి ఆత్మ ఒక్కసారిగా మాయమైన వెంటనే గదిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. అందరూ ఊపిరి బిగపట్టుకుని ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉన్నారు. అనిల్ మాత్రం చిన్నారి చివరి మాటల గురించి ఆలోచిస్తూ నిలిచిపోయాడు. మాస్టారు మాత్రమే కాదు అంటే ఇంకెవరూ పని అనిల్ తనలో తాను మళ్లీ అనుకుంటున్నాడు. అప్పుడే గోడలమీద ఒక్కొక్కటి వాక్యాలు రాయబడినట్టుగా వెలుగులు మెరిశాయి. వాటిలో రాసిన మాటలు, మేము ఈ హాస్టల్లో చనిపోయింది మాస్టారు చేతుల వల్ల కాదు. మరొకరు మమ్మల్ని వంచించారు. రమేష్ వణుకుతూ అడిగాడు, అంటే హాస్టల్లో ఇంకా ఎవరో ఉన్నారా? గోడ మూలలో అకస్మాత్తుగా ఒక బ్లాక్ షాడో బయటపడింది. అది పొడవుగా బలంగా కనిపించింది. మెల్లగా కదులుతూ ఆ నీడ మానవ రూపంలోకి మారింది. ఆ రూపం స్పష్టంగా కనిపించగానే అందరి కళ్ళు షాక్ అయ్యాయి. అది హాస్టల్ వార్డెన్. అతను కళ్ళు ఎర్రగా మెరిసేలా వారిని చూసి గట్టిగా నవ్వాడు. హహహ, మీరు ఇప్పటివరకు మాస్టారే అన్నట్టు నమ్మారు కదా. కాని ఈ హాస్టల్లో నిజమైన రాక్షసుడు నేనే. అందరూ ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. అనిల్ అడిగాడు, నీ వల్లేనా పిల్లల మరణాలు? ఎందుకు చేశావు? వార్డెన్ కళ్ళు గట్టిగా మెరిపించాడు. అవును, ఈ హాస్టల్కి వచ్చిన చిన్నారులు నా శక్తికి బలి.
ప్రతి సంవత్సరం 12 ఆత్మలు కావాలి. అప్పుడే నా శాపం బలపడుతుంది. కాని చివరి ఆత్మ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. అతని చూపు నేరుగా అనిల్ మీద పడింది. నువ్వే ఆ 12వ ఆత్మ అని గట్టిగా కేకేశాడు. ఆ క్షణంలోనే హాస్టల్ మొత్తం కంపించడం మొదలైంది. తలుపులు గట్టిగా మూసుకుపోయి కిటికీలు ఒక్కసారిగా పగిలిపోయాయి. చిన్నారుల ఆత్మలు భయంతో వెనక్కి తగ్గి అరుస్తూ కనిపించాయి. అవి వార్డెన్ వైపు చూపి ఒకే స్వరంలో అన్నాయి, ఈ వాడే మా అసలు హంతకుడు. ఈ వాడినే ఆపాలి. అనిల్ చేతిలో ఉన్న డైరీ బూడిద ఒక్కసారిగా ప్రకాశించింది. అతనికి ఒక శక్తి వచ్చినట్టుంది. కాని ఆ బూడిదతో వార్డెన్ని ఆపగలడా? లేక తానే బలవుతాడా? అనిల్ చేతిలో ఉన్న ఆ డైరీ బూడిద ఒక్కసారిగా తెల్లటి జ్వాలల్లా వెలిగింది. అతని చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడింది. వార్డెన్ మాత్రం క్రూరంగా నవ్వాడు. నీ దగ్గరున్న ఆ డైరీతో నన్ను ఆపగలవని అనుకుంటున్నావా? అది నా శక్తికి పునాది. దాన్ని నేను రాసిందే అని కేకేశాడు. అనిల్ ఒక్క క్షణం కంగారు పడ్డాడు. అంటే ఈ డైరీ నీది అని అడిగాడు. వార్డెన్ తల ఊపాడు. అవును. కాని అందులో నా శాపం కూడా ఉంది. నువ్వు దానిని చదివావు కాబట్టి ఇప్పుడు నీ మీద నా శాపం పడింది. చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడింది. హాస్టల్ గోడలు చీలిపోతున్నట్టుగా శబ్దం చేసింది. అందరూ వణుకుతున్నారు. అప్పుడే చిన్నారి ఆత్మలు అరుస్తూ ముందుకు వచ్చాయి. ఆ డైరీలో అతని బలహీనత కూడా ఉంది. దానిని చదివి వినిపించు అని అన్నాయి. అనిల్ బూడిద మధ్యలో ఉన్న చివరి పదాలను మెల్లగా చదవడం మొదలుపెట్టాడు. అందులో రాసింది, ఈ వార్డెన్ ఆత్మ రక్తంతో కట్టుబడి ఉంది. ఆ బంధం విరగటానికి పవిత్ర అగ్ని మాత్రమే ఉపకరిస్తుంది. అనిల్ చదివిన వెంటనే డైరీ బూడిద నుంచి ఒక నారింజ రంగు అగ్ని జ్వాల ఎగసి వచ్చింది. అది గాల్లో చుక్కలుగా తేలుతూ వార్డెన్ వైపు దూసుకుపోయింది. వార్డెన్ ఒక్కసారిగా అరవసాగాడు. లేదు, ఇది అసాధ్యం. నా శక్తి శాశ్వతం అని కేకేశాడు. కాని ఆ పవిత్ర అగ్ని అతని శరీరాన్ని కమ్మేయడం మొదలుపెట్టింది. అతని నీడ మెల్లగా కరిగిపోతూ పొగలా మాయం కావడం మొదలైంది. చిన్నారుల ఆత్మలు హర్షధ్వనం చేస్తూ కేకేశాయి. అతను బలహీనపడ్డాడు. ఇంకా కొంచెం శక్తి అవసరం. అనిల్ తన చేతులు జోడించి ఆ పవిత్ర అగ్నికి తన మనసులోని భయాన్ని సమర్పించాడు. జ్వాల మరింత బలంగా వెలిగి వార్డెన్ మీద పడి అతని శరీరాన్ని కాల్చేయడం మొదలుపెట్టింది. వార్డెన్ చివరి కేకతో, నేను మళ్లీ వస్తాను. ఈ హాస్టల్ నుంచి నా శాపం పోదు అని అరిచి బూడిదగా మారిపోయాడు. హాస్టల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. చిన్నారుల ఆత్మలు ఒకదాని తరువాత ఒకటి వెలుగులా ఆకాశంలో కలిసిపోయాయి. కాని చివరిలో ఒక చిన్నారి ఆత్మ మాత్రం మిగిలింది. ఆమె అనిల్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. నాకు శాంతి దొరకలేదు. ఇంకా ఏదో మిగిలింది అని మెల్లగా చెప్పింది. హాస్టల్ నిశ్శబ్దంగా మారింది. వార్డెన్ బూడిదగా మారిపోయాడు. మిగిలిన ఆత్మలు వెలుగులో కలిసిపోయాయి. కాని ఒక చిన్నారి ఆత్మ మాత్రం ఇంకా అక్కడే ఉంది. ఆమె కళ్లలో బాధ, చిరునవ్వులో ఒక రహస్యం. అనిల్ నెమ్మదిగా అడిగాడు, నువ్వు ఎందుకు ఇంకా శాంతి పొందలేకపోయావు? మిగతా వారంతా వెళ్ళిపోయారు కదా? చిన్నారి మెల్లగా దగ్గరికి వచ్చి చెప్పింది, ఈ హాస్టల్ రహస్యం అంత సులువుగా ముగియదు అన్నయ్యా. వార్డెన్ మృతి అయినా అతని ఆత్మ మాత్రమే పోయింది. కాని అతను చేసిన రక్తకర్మల శాపం ఈ భవనంలో ఇంకా బతికే ఉంది. అనిల్ కంగారు పడ్డాడు. అంటే ఇంకా ప్రమాదమా? ఆ చిన్నారి తల ఊపింది. అవును, నేను కూడా ఆ శాపానికి బలయ్యాను. నా ప్రాణం తీసిన తర్వాత నా శరీరం ఈ హాస్టల్ గోడలలోనే దాచబడి ఉంది. నా ఆత్మ శాంతి పొందాలంటే నా ఎముకలను కనుక్కొని పవిత్ర మంటలో దహనం చేయాలి. అనిల్ ఆశ్చర్యంతో అడిగాడు, అవి ఎక్కడ ఉన్నాయి? చిన్నారి గోడ వైపు చూపించింది.
అక్కడ పాత ఇటుకల మధ్య ఒక చిన్న చీలిక కనిపించింది. అనిల్ దగ్గరికి వెళ్లి గోడ తడిమితే లోపల నుంచి వింత శబ్దం వినిపించింది. గోడను కొంచెం కొంచెంగా విరగ్గొడితే ఒక చిన్న ఎముకల పుంజం బయటపడింది. అది చిన్నారి దేహం అవశేషాలే. అనిల్ కళ్ళు నీరేశాయి. నీకు ఎన్ని బాధలు పడ్డాయో ఊహించలేను అని అన్నాడు. చిన్నారి చిరునవ్వుతో చెప్పింది, నువ్వు నా నిజమైన అన్నయ్యవులాంటివాడివి. నాకు శాంతి ఇచ్చే అవకాశం నీకే వచ్చింది. అనిల్ ఒక కుండలో పవిత్ర అగ్ని వెలిగించాడు. ఎముకలను మెల్లగా అందులో వేశాడు. అవే ఒక్కసారిగా నీలికాంతిగా వెలిగి పొగలా ఆకాశంలో కలిసిపోయాయి. చిన్నారి ఆత్మ చివరిసారి అనిల్ వైపు చూసి, ధన్యవాదాలు అన్నయ్యా. నువ్వు లేకపోతే మా బాధ ఎప్పటికీ ముగియేది కాదు అని మెల్లగా మాయమైంది. అక్కడ ఒక చల్లని గాలి వీచింది. హాస్టల్ అంతా ప్రశాంతంగా మారింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాని అనిల్ మనసులో మాత్రం ఒక్క ప్రశ్న మిగిలింది. వార్డెన్ చివరి మాటలలో నిజం ఉందా? అతను మళ్లీ వస్తాడా? హాస్టల్లో నిశ్శబ్దం నెలకొంది. అనిల్, రేఖ, కొద్దిమంది విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారి ఆత్మకు శాంతి కలిగిందని అందరూ నమ్మారు. కాని ఆ రాత్రి గడియారం 12 దాటగానే హాస్టల్ భవనం మొత్తం వణకింది. గోడల మీద పాత రక్తపు మరకలు తిరిగి బయటపడ్డాయి. మరియు గోడల లోపల నుండి ఓ కేక వినిపించింది. నన్ను మట్టిలో కలిపావని అనుకుంటున్నావా? నా ఆత్మని కేవలం చీల్చగలిగారు. కాని నేను పూర్తిగా మాయం కాలేదు. అది వార్డెన్ స్వరం. అనిల్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఇంకా శాపం తీరలేదన్నమాట. రేఖ చెవులు మూసుకుంది. కిటికీలు ఒక్కసారిగా బద్దలైపోయాయి. అందరూ గమనించారు, గోడల మీద పెద్ద పెద్ద నీడలు కదులుతున్నాయి. ఆ నీడలు ఒక్కొక్కటిగా పిల్లల రూపాల్లోకి మారుతున్నాయి. అవి వార్డెన్ బలయిన పిల్లల ఆత్మలే. కాని ఈసారి అవి ప్రశాంతంగా లేవు. ఆత్మలు భయంకరమైన ఆకలితో, కోపంతో గర్జించసాగాయి. ఒక చిన్నారి ఆత్మ కేక వేసింది. మా ఆత్మలకు శాంతి ఇచ్చావు. కాని వార్డెన్ చేసిన రక్తకర్మ శాపం ఇంకా ఉంది. ఆ శాపాన్ని తొలగించకపోతే మేము శాంతి పొందలేం. అతను మళ్లీ పుడతాడు. అనిల్ ఆశ్చర్యపోయాడు. మళ్లీ పుడతాడా? అంటే వార్డెన్ ఇంకో రూపంలో వస్తాడా? ఒక చల్లని గాలి వీచింది. వెంటనే రేఖ వెనక నుంచి ఒక పొడవాటి నీడ బయటకు వచ్చింది. ఆ నీడ క్రమంగా రూపం దాల్చింది. రక్తపు కళ్ళు, పొడవాటి పళ్ళు, నల్లటి శరీరం. వార్డెన్ ఆత్మ కొత్త రూపంలో పుట్టుకొచ్చింది. అతని గళం భయంకరంగా మారింది. మీరు నన్ను నాశనం చేశారని అనుకుంటున్నారు. కాని నేను ఎప్పటికీ ఈ హాస్టల్తో బతుకుతాను. ఇది నా మంటపం, నా రాజ్యం. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతివాడి ప్రాణం నా సొంతం. రేఖ కేక వేసింది. పిల్లలు భయంతో మూలలో దాక్కున్నారు. అనిల్ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చాడు. నిన్ను మట్టిలో కలపడం ఒక్కటే మార్గమైతే నేను ఏదైనా చేస్తాను. ఈ హాస్టల్ని నీ చెడు నీడ నుండి విడిపిస్తాను. వార్డెన్ ఆత్మ భయంకరంగా నవ్వింది. ముందు ప్రయత్నించు. నీ శక్తి నాకింకా సరిపోదు. పవిత్ర దీపం ఆరిపోయిన క్షణం హాస్టల్ అంతా నిశ్శబ్దమైంది. మొన్నటి వరకు పిల్లల కేకలు, గోడల వణుకు, రేఖ గుండె కొట్టుకునే శబ్దం అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అదే సమయంలో గాలి గట్టిగా వీచింది. వార్డెన్ ఆత్మ గట్టిగా నవ్వసాగింది. నన్ను వెలుగుతో అడ్డుకుంటావా అనుకున్నావా? చీకటి నా ఇల్లు. నీ వెలుగు నా ముందు బలహీనమే. రేఖ కళ్లలో కన్నీళ్లు. అనిల్, మనం ఇక బయటపడలేం అనిపిస్తోంది. ఈ హాస్టల్ నుండి బయటకు వెళ్లలేం. అనిల్ మాత్రం తల వంచలేదు. లేదు రేఖ. ప్రతి శాపానికి ఒక ముగింపు ఉంటుంది. వార్డెన్ ఆత్మను ఆపడానికి ఒక బలమైన మంత్రం అవసరం. ఆ సమయంలో చిన్నారి ఆత్మ మళ్లీ కనిపించింది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది, కానీ స్వరం మాత్రం గంభీరంగా మారింది. అనిల్,
ఆ మంత్రం నీ దగ్గరే ఉంది. నీ నానమ్మ ఇచ్చిన తులసి మాల గుర్తుందా? అనిల్ వెంటనే తన బ్యాగ్లో వెతికాడు. ఆ మాల ఇంకా ఉంది. నానమ్మ ఒకప్పుడు చెప్పింది. ఈ మాల పవిత్రమైనది. నిజమైన ధైర్యం ఉన్నవాడికి మాత్రమే ఇది శక్తి ఇస్తుంది. అనిల్ ఆ మాల చేతిలో పట్టుకున్నాడు. వెంటనే ఆ మాల నుండి వెలుగు బయలుదేరింది. హాస్టల్ గోడలు కంపించసాగాయి. వార్డెన్ ఆత్మ ఒక్కసారిగా వెనక్కి తగ్గింది. అతని స్వరం కోపంగా మారింది. అది నా అంతానికి కారణమవుతుంది. కాని నువ్వు దానిని ఉపయోగించేంత ధైర్యం కలిగి ఉన్నావా? రేఖ కేక వేసింది. అనిల్, వెంటనే ఆ మంత్రం జపించు. అనిల్ కళ్లను మూసుకుని మంత్రం జపించడం ప్రారంభించాడు. ఓం శాంతి శాంతి శాంతిహి. ఆ క్షణంలో మాల నుండి వెలుగు మరింత ఎక్కువైంది. వెలుగు వార్డెన్ ఆత్మమీద పడింది. ఆత్మ అరుస్తూ వణికిపోతూ క్రమంగా చీకటిలో కరుగసాగింది. కాని ఒక్కసారిగా హాస్టల్ ఫ్లోర్ చీలిపోయింది. ఆ చీలికలోంచి నల్లటి అగ్ని బయటకు వచ్చింది. వార్డెన్ ఆత్మ ఆ అగ్నిలో మళ్లీ శక్తి పొందసాగింది. నువ్వు నన్ను ఆపలేవు. ఈ హాస్టల్ నేలలో నా రక్తం ఉంది. ఈ నేల శపించబడింది. ఎవరూ నన్ను పూర్తిగా నాశనం చేయలేరు. అనిల్ గుండె దడదడలాడింది. రేఖ భయంతో అతని చేయి పట్టుకుంది. ఆ సమయానికి పిల్లల ఆత్మలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. అవి అనిల్ ముందు వంగి ఇలా చెప్పాయి. మా శాపాన్ని నువ్వు తొలగించగలవు అనిల్. కాని నీ ప్రాణాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. పిల్లల ఆత్మలు చెప్పిన మాట విని రేఖ గుండె ఆగినట్లయింది. ప్రాణం త్యాగం? అనిల్, నువ్వు అలా చేయకూడదు. అనిల్ మాత్రం ప్రశాంతంగా వారిని చూసి అన్నాడు. ఈ హాస్టల్లో ఎన్నో అమాయక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఎవరూ బాధపడకూడదు. నా ప్రాణం త్యాగం చేస్తే వారందరూ శాంతి పొందితే నేను సిద్ధమే. రేఖ కళ్లలో కన్నీళ్లు ఒబికి వచ్చాయి. అనిల్, నువ్వు నాకు ఒక్కరే. నీ లేకుండా నేను ఎలా బ్రతుకుతాను? చిన్నారి ఆత్మ దగ్గరికి వచ్చి రేఖను ఓదార్చింది. అక్కా, ఇది అతని విధి. కాని గుర్తుపెట్టుకో, త్యాగం అంటే మరణం కాదు. అతను వెలుగులో లీనమవుతాడు. ఆ వెలుగు నిత్యం నీతో ఉంటుంది. అనిల్ చేతిలోని తులసి మాలను బిగిగా పట్టుకున్నాడు. అమ్మమ్మ, నువ్వు నాకు ఇచ్చిన శక్తి, ఇప్పుడు దీనికే సమయం వచ్చింది. వార్డెన్ ఆత్మ మళ్లీ నవ్వసాగింది. నువ్వు నన్ను ఓడించగలవని అనుకుంటున్నావా? నేను చీకటి రూపం. ఈ హాస్టల్ నేలలో రక్తంతో బంధించబడ్డాను. నీ వెలుగు నన్ను తాకలేను. అనిల్ ధైర్యంగా ముందుకు నడిచాడు. మంత్రం జపిస్తూ తులసి మాలను నేలపై ఉంచాడు. వెంటనే నేల కంపించసాగింది. నల్లటి పొగ పైకి రావడం మొదలైంది. వార్డెన్ ఆత్మ గర్జించింది. ఆపు, ఆపు. నువ్వు అలా చేస్తే నా శక్తి నశిస్తుంది. అనిల్ తన రెండు చేతుల్ని విస్తరించి, ఇవే నా చివరి శ్వాసలు కావచ్చు. కాని ఈ పిల్లలు శాంతి పొందాలి అని గట్టిగా కేక వేశాడు. మంత్రం శబ్దం పెరిగింది. తులసి మాల నుండి ప్రకాశవంతమైన వెలుగు పేలింది. ఆ వెలుగులో అనిల్ శరీరం క్రమంగా కరుగుతూ వెలుగులో లీనమవసాగింది. పిల్లల ఆత్మలు ఒక్కసారిగా ఆనందంగా నవ్వాయి. వాటి రూపం ప్రకాశంగా మారి ఆకాశంలోకి ఎగిరిపోయింది. వార్డెన్ ఆత్మ మాత్రం విలవిల్లాడుతూ చీకటిలో కరిగిపోయింది. రేఖ కేక వేసింది. అనిల్, వద్దు. నన్ను వదిలిపెట్టకు. కాని ఆ వెలుగులో నుండి అనిల్ స్వరం వినిపించింది. రేఖ, భయపడకు. నేను నీతోనే ఉంటాను. నీ గుండె కొట్టుకునే ప్రతిసారీ నా శ్వాస నీలో ఉంటుంది అని చెప్పగానే ఆ వెలుగు మెల్లగా మసకబారిపోయింది. హాస్టల్ మొత్తం నిశ్శబ్దంగా మారింది. చీకటి తొలగిపోయింది.
పిల్లల ఆత్మలు శాంతి పొందాయి. కాని రేఖ మాత్రం ఖాళీ హాస్టల్లో ఒంటరిగా నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఉంది. హాస్టల్ నిశ్శబ్దంలో రేఖ కన్నీళ్లతో కూలిపోయింది. అనిల్, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావా అని గుండెల్లో తలచుకుంటూ నేలపై కూర్చుంది. అప్పుడే ఒక మృదువైన గాలి వీచింది. ఆ గాలిలో అనిల్ స్వరం వినిపించింది. రేఖ, నేను నిన్ను వదిలిపెట్టలేదు. నా శరీరం పోయింది. కాని నా ఆత్మ వెలుగులో ఉంది. నీతోనే ఉంటాను. రేఖ లేచి చుట్టూ చూసింది. కాని ఎవరూ కనబడలేదు. కాని ఆమె ఛాతీ దగ్గర ఒక చిన్న తులసి మణి వెలుగుతూ కనిపించింది. అది అనిల్ ధరించిన తులసి మాల నుండి విడిపోయినదే. రేఖ దాన్ని గుండెలపై పెట్టుకోగానే ఒక వెచ్చని స్పర్శ అనిపించింది. ఆ స్పర్శ అనిల్ చేతి ముద్దులాగానే ఉంది. ఆ క్షణంలోనే హాస్టల్ గోడలపై పాత రక్తపు మచ్చలు మెల్లగా కనుమరుగయ్యాయి. పిల్లల ఏడుపు, కేకలు, శబ్దాలన్నీ మాయమయ్యాయి. ఆ ప్రదేశం ఒక ప్రశాంతమైన శాంతి నిలయం అయింది. కాని కథ ఇక్కడితో ఆగలేదు. ఒక మూలలో నుంచి ఒక బలమైన శబ్దం వినిపించింది. నువ్వు గెలిచావని అనుకుంటున్నావా? ఇంకా నీకు తెలియని చీకటి ఉంది. రేఖ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. అక్కడ ఒక వింత నల్ల నీడ కనిపించింది. అది వార్డెన్ ఆత్మ కాదు, మరింత భయంకరమైన శక్తి. ఆ నీడ మెల్లగా నవ్వింది. వార్డెన్ ఒక బానిస మాత్రమే. నిజమైన అధిపతి నేనే. ఇంకా నీ ఆట మొదలవుతుంది. రేఖ గుండె ఉలిక్కిపడింది. ఇది ఎవరు? ఇంకా పెద్ద శక్తి ఉందా? ఆమె చేతిలోని తులసి మణి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ వెలుగులో నుంచి అనిల్ స్వరం మళ్లీ వినిపించింది. రేఖా, భయపడకు. నిజమైన యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. నేను నీతోనే ఉన్నాను. రేఖ గుండె ధైర్యంగా కొట్టుకోవడం మొదలైంది. కాని ఆ నీడ ఇంకా దగ్గరికి వస్తూనే ఉంది. రేఖ చేతిలోని తులసి మణి బాగా వేడెక్కి వెలుగు విరజిమ్మింది. ఆ వెలుగు చీకటిని కాసేపు చీల్చినా ఆ నల్ల నీడ మాత్రం తగ్గలేదు. ఆ నీడ భయంకరమైన నవ్వు వినిపించింది. నువ్వు అనిల్ ఆత్మతో కలిసి నన్ను ఓడిస్తావనుకుంటున్నావా? నేను ఈ హాస్టల్కు బంధించబడిన ప్రధాన శక్తిని. వార్డెన్ ఆత్మ కేవలం నా బానిస మాత్రమే. ఇప్పుడు నువ్వు నా ఆట వస్తువు. అంతేకాదు. ఆ నీడ ఒక్కసారిగా విస్తరించి మొత్తం హాస్టల్నే కమ్మేసింది. చీకటిలో నుంచి పిల్లల ఏడుపులు, కేకలు మళ్లీ వినిపించాయి. ఇప్పటికీ శాంతించినట్లు అనుకున్న ఆత్మలన్నీ మళ్లీ కలవరపడటం మొదలుపెట్టాయి. రేఖ భయపడింది. కాని అనిల్ స్వరం మణిలోంచి వినిపించింది. రేఖ, ఇది మహాశాపం. ఈ హాస్టల్లో దశాబ్దాల క్రితం పిల్లల్ని బలి తీసుకున్నప్పుడు ఆ రక్తం మీద ఏర్పడిన నల్ల మంత్రశక్తి ఇది. వార్డెన్ దానికి బానిస అయ్యాడు. కాని ఇప్పుడు నువ్వే ఈ శాపాన్ని ముగించగలవు. రేఖ ఆశ్చర్యపోయింది. నేను ఎలా? అప్పుడే ఆ నీడ ఘోరంగా కేకవేసింది. ఆమె చేయలేడు. ఆమె గుండెలో ఇంకా భయం ఉంది. భయం ఉన్నంతవరకు నేను శక్తివంతుడిని. రేఖ శరీరమంతా వణికిపోయింది. అయితే అనిల్ స్వరం మళ్లీ వినిపించింది. రేఖ, నీ గుండెల్లో భయం కాదు, ప్రేమ ఉంది. నువ్వు పిల్లల కోసం కన్న నీ ఒక్క కన్నీరు కూడా ఈ శాపాన్ని చెరిపివేయగల శక్తి. నీ గుండె లోతుల్లోనుంచి వెలువడే ధైర్యమే దీన్ని ఓడిస్తుంది. ఆ మాటలు విన్న రేఖ తన చేతిలోని తులసి మణిని గట్టిగా పట్టుకుంది. తన గుండెల్లోని బాధ, ప్రేమ, దయ అన్నింటినీ ఆ మణిలోకి పోసింది. అకస్మాత్తుగా ఆ మణి ఒక పెద్ద వెలుగురేఖగా మారి ఆ నల్ల నీడ వైపు దూసుకుపోయింది. ఆ వెలుగులో అనిల్ ఆత్మ కూడా కనిపించింది. అతను రేఖతో కలిసి ఆ చీకటిని ఎదుర్కొంటున్నాడు. ఆ నీడ కేకలు వేస్తూ వెనక్కి తగ్గడం మొదలుపెట్టింది. కాని పూర్తిగా కనుమరుగు కాలేదు. దాని కళ్లలో ఇంకా ఒక వింత కపటమైన ప్రకాశం ఉంది. అది చివరిసారిగా నవ్వుతూ చెప్పింది.
నన్ను తాత్కాలికంగా బలహీనపరిచావు. కాని నా మూలం ఇంకా బతికే ఉంది. నిజమైన యుద్ధం త్వరలోనే మొదలవుతుంది అని చెప్పి ఆ నీడ పొగలా కనుమరుగైంది. రేఖ గుండె బలంగా కొట్టుకుంటోంది. ఆమె చేతిలోని తులసి మణి ఇంకా మృదువుగా వెలుగుతోంది. అనిల్ ఆత్మస్వరం శాంతంగా చెప్పింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, రేఖ. మనం నిజమైన మూలాన్ని కనుక్కోవాలి. లేకపోతే ఈ హాస్టల్ మళ్లీ చీకటిలో మునిగిపోతుంది. రాత్రంతా రేఖ నిద్రపోలేకపోయింది. ఆ నల్లనీడ మాటలు ఆమె గుండెల్లో మెదులుతూనే ఉన్నాయి. నా మూలం ఇంకా బతికే ఉంది. అనిల్ ఆత్మ మృదువుగా చెప్పింది. రేఖ, ఆ శాపం మూలం ఈ హాస్టల్ భూమిలోనే దాగి ఉంది. అది బయటపడకపోతే పిల్లల ఆత్మలు ఎప్పటికీ శాంతించవు. రేఖ ధైర్యంగా అడిగింది. ఎక్కడ ఉంది ఆ మూలం? నేను దాన్ని ఎలా కనుగొంటాను? అనిల్ నెమ్మదిగా వివరించాడు. ఇప్పటివరకు నువ్వు హాస్టల్ భవనంలో తిరిగావు. కానీ హాస్టల్ పాత బావి దగ్గర ఎప్పుడైనా వెళ్లావా? రేఖ ఒక్కసారిగా కంగారు పడింది. ఆమెకి గుర్తొచ్చింది, హాస్టల్ వెనక మూలలో పాత బావి ఒకటి ఉందని. ఎప్పటినుంచో మూతపెట్టి వదిలేశారు. ఎవరూ దగ్గరకు వెళ్లరు, ఎందుకంటే అక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయని రూమర్లు. అవును, రేఖ నిట్టూర్చింది. అంటే అక్కడేనా ఆ శాపం మూలం? అనిల్ తల ఊపాడు. అక్కడనే. ఎందుకంటే ఆ బావిలోనే దశాబ్దాల క్రితం పిల్లల రక్తం పోశారు. వారిని బలి తీసుకుని వారి ఆత్మల్ని కట్టిపెట్టడానికి నల్ల మంత్రం అక్కడే జరిపారు. ఆ బావి ఇప్పుడు అంధకార ద్వారం అయిపోయింది. రేఖ భయంతో వణికింది. కాని వెంటనే తులసి మణి మృదువుగా వెలిగింది. ఆ వెలుగు ఆమెకి ధైర్యాన్నిచ్చింది. తరువాతి రోజు రాత్రి రేఖ ఒక దీపం, కొంచెం గంగాజలం, తులసి మణి తీసుకుని హాస్టల్ వెనక భాగానికి వెళ్ళింది. పాత బావి దగ్గరికి చేరగానే వింత చలి ఆమెను తాకింది. పిల్లల ఏడుపు శబ్దాలు గాలిలో వినిపిస్తున్నాయి. బావి మూత మెల్లగా కదలడం మొదలైంది. అందులోంచి నల్ల పొగ బయటకు రావడం మొదలైంది. ఆ పొగ రూపం దాల్చి రేఖ ముందుకు ఎగసిపడింది. అదే ఆ నల్లనీడ. ఇప్పుడది మరింత శక్తివంతంగా ఉంది. నువ్వు ధైర్యంగా ఇక్కడికి వచ్చావా? అయితే ఇక్కడే నీ అంతం జరుగుతుంది అని గర్జించింది. రేఖ భయపడినా తన దీపాన్ని వెలిగించి బావి పక్కన ఉంచింది. తన చేతిలో తులసి మణిని గట్టిగా పట్టుకుంది. నీ ఆట ఇక్కడితో ముగుస్తుంది. పిల్లల ఆత్మలపై నువ్వు చేసిన అన్యాయం ఇక కొనసాగదు. ఆమె మాటలతో ఆ నల్ల నీడ కేకలు వేసింది. బావి లోపల నుండి గళాలు వినిపించాయి, పిల్లల కేకలు, వారి రోదనలు. మరి రేఖ గుండె భరించలేనంత బాధతో నిండిపోయింది. ఆమె కన్నీళ్లు తులసి మణిపై పడగానే ఆ మణి ఒక్కసారిగా ప్రకాశించి బావి లోపలికి ఒక వెలుగురేఖగా దూసుకుపోయింది. ఆ వెలుగుతో బావి లోపల దాగిన రహస్యం బయటపడింది. ఎముకల గుట్టలు. వందలాది చిన్న చిన్న ఎముకలు చీకటిలో బంధించబడి ఉన్నాయి. ఆ దృశ్యం చూసి రేఖ గుండె పగిలిపోయింది. ఈ పాపం ఇక ముగియాలి అని గట్టిగా అరిచింది. ఆమె దీపాన్ని బావిలో వేసి గంగాజలాన్ని అందులో చల్లింది. అప్పటివరకు కేకలు వేసిన ఆత్మలు ఒక్కసారిగా శాంతించాయి. కాని ఆ నల్ల నీడ మాత్రం ఘోరంగా కేకేసి మరింత విస్తరించింది. ఇప్పుడు అది తన చివరి యుద్ధానికి సిద్ధమైంది. బావి చుట్టూ నల్ల పొగ కమ్మేసింది. రేఖ చేతిలో తులసి మణి ప్రకాశిస్తూ ఉన్నా ఆ నీడ మరింత బలంగా మారింది. నువ్వు అనుకుంటున్నావా నాకు దీపం, గంగాజలం అడ్డుకుంటుందని? అని కేక వేసింది ఆ నీడ. నేను రక్తం తాగిన శాపం. నేను పాపాల భయంతో పుట్టిన శక్తి. రేఖ ఒక్క క్షణం వణికింది. కాని వెంటనే అనిల్ ఆత్మ ఆమె పక్కన కనిపించింది. భయపడకు రేఖ. ఈ చీకటి శక్తి, నిజమైన బలం పిల్లల భయం నుండి వస్తుంది. అయితే నువ్వు వారికి ధైర్యం ఇస్తే ఈ నీడ బలహీనపడుతుంది. రేఖ వెంటనే కళ్ళు మూసుకుని ఆ పిల్లల ఆత్మలను పిలిచింది. బిడ్డలు,
మీరు బలహీనులు కాదు. మీరు నిర్దోషులు. ఈ శాపం మిమ్మల్ని భయపెట్టింది కాని మీరు వెలుగుకి చెందారు. నా తోడుగా వెలుగుని ఆలింగనం చేసుకోండి. అంతే. ఆ బావి లోపల నుండి చిన్న చిన్న పిల్లల స్వరాలు వినిపించాయి. మొదట ఏడుపు, తరువాత నవ్వులు. ఆ నవ్వులు పెరుగుతుండగా నల్ల నీడ వెనక్కి తగ్గడం మొదలైంది. లేదు, లేదు, మీరు నన్ను వదిలిపెట్టలేరు అని కేకేసింది. రేఖ తులసి మణిని బావి వైపు ఎగరేసింది. అది అగ్నిజ్వాలల్లా వెలిగింది. పిల్లల ఆత్మలు ఒక్కొక్కరుగా ఆ వెలుగులో కలిసిపోయి బావి లోపల నుండి ఆకాశంలోకి ఎగిరిపోయాయి. నల్ల నీడ చివరిసారి భయంకరంగా గర్జించింది. కాని ఆ కేక వెంటనే నిశ్శబ్దంలో కలిసిపోయింది. బావి నుండి పొగ అంతా మాయమైపోయింది. గాలి ప్రశాంతంగా మారింది. రేఖ కళ్ల ముందు ఒక అద్భుతం జరిగింది. పిల్లల ఆత్మలు స్వేచ్ఛగా నవ్వుతూ ఆకాశంలో కనుమరుగయ్యాయి. అనిల్ ఆత్మ రేఖను చూసి చిరునవ్వు చిందించాడు. ధన్యవాదాలు రేఖ. నువ్వు ఈ శాపాన్ని ముగించావు. ఇప్పుడే నేను కూడా ప్రశాంతంగా వెళ్లగలను అని చెప్పి క్రమంగా అతను కూడా వెలుగులో కలిసిపోయాడు. రేఖ ఒక్కసారిగా నేలపై కూర్చుంది. ఆమెకు గుండె నిండా ఆనందం, కన్నుల్లో కన్నీళ్లు. హాస్టల్ అంతా శాంతి నిండిపోయింది. దశాబ్దాలుగా అక్కడ బంధించబడ్డ ఆత్మలు చివరికి విముక్తి పొందాయి. ఇంతటితో కథ ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.